తెలంగాణ ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు కలకలం రేపుతోంది. మరి కాసేపట్లో పేలిపోతుందంటూ పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఫోన్ కాల్ వచ్చింది. దాంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబు స్క్వాడ్ ప్రజాభవన్ కు తనిఖీ చేస్తున్నారు. తెలంగాణ ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు కలకలం రేపుతోంది. మరి కాసేపట్లో పేలిపోతుందంటూ పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఫోన్ కాల్ వచ్చింది. దాంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబు స్క్వాడ్ ప్రజాభవన్ ను తనిఖీ చేస్తున్నారు. ఇదే అంశంపై ఫుల్ డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ముందే ప్రజాభవన్ కి బాంబు అమర్చామని మరి కాసేపట్లో ప్రజాభవన్ పేలిపోతా ఉందంటూ కూడా నేరుగా పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఒక అగంతకుడు ఫోన్ చేసి ఈ సమాచారాన్ని పోలీసులకు అందజేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యి వెంటనే డాగ్ స్క్వాడ్ బాంబ్ స్క్వాడ్ బృందాలకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడంతో బేగంపేటలో ఉన్నటువంటి ప్రజాభవన్ కి చేరుకున్నటువంటి అధికారులు అనువనువున ప్రధాన గేట్ లో నుంచి చివరి ఎగ్జిట్ గేట్ వరకు కూడా అనువనువున తనిఖీలు ప్రారంభించారు. ఇప్పటికే 3 డాగ్ స్క్వాడ్ బృందాలు బాంబ్ స్క్వాడ్ బృందాలు కూడా అక్కడికి చేరుకొని అక్కడ ఏదైనా అనుమానపు వస్తువులు ఉన్నాయా, అనుమానపు వ్యక్తులు ఉన్నారా అనే దానిపై కూడా ఒక పక్క కేసు ఈ విచారణ జరుపుతూ వెరిఫై చేస్తూ మరో పక్క ఈ తనిఖీలు కొనసాగిస్తా ఉన్నారు. ప్రజాభవన్ లో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ కూడా ఒక టీం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఉదయం నుంచి ఎవరైనా అన్నోన్ పర్సన్స్ లోపలికి వచ్చి వెళ్లారా, ఇక్కడ డీటెయిల్స్ లేకుండా లోనికి ఎవరైనా వెళ్లారా అనే దానిపై కూడా అన్ని కోణాలు కూడా పరిశీలన చేపడతా ఉన్నారు. ప్రజాభవన్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్య ప్రజలకు సైతం అందుబాటులోకి తీసుకొచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రతి ఒక్కరు కూడా లోపలికి వెళ్లి వారి వారి సమస్యలకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ కోసం ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఫిర్యాదు కౌంటర్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టైంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారంగా బాధితులు ఎవరైతే భూములకు సంబంధించి ఇతర కేసులలో తీవ్రంగా నష్టపోయి ఉన్నారో వారందరూ కూడా ఒక్కరొక్కరుగా ప్రజాభవన్ కి చేరుకొని వారి సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నటువంటి ఈ క్రమంలో ఒక అగంతకుడు నేరుగా ఫోన్ చేసి పోలీస్ కంట్రోల్ రూమ్ కి బాంబు అమర్చాము, బాంబు పేలబోతా ఉంది, ప్రగతిభవన్ అంతా కూడా ప్రజాభవన్ అంతా కూడా నేలమట్టం కాబోతా ఉంది అంటూ కూడా చేసినటువంటి కాల్ ఒక్కసారిగా ఉత్కంఠకు దారి తీస్తా ఉంది. ఎందుకు ఈ అగంతకుడు ఈ రకంగా పోలీసులకు ఫోన్ చేసి తప్పుడు సమాచారాన్ని షేర్ చేశారనే దానిపై మాత్రం పోలీసులు వెరిఫై చేస్తా ఉన్నారు. ఫోన్ చేసినటువంటి వ్యక్తి ఎవరు, ఏ ప్రాంతం నుంచి ఫోన్ చేశాడు, ఏ మొబైల్ నెంబర్ నుంచి ఈ కాల్ వచ్చింది అనే దానిపై కూడా వెరిఫై కొనసాగిస్తా ఉన్నారు. గతంలో కూడా అనేక సార్లు సికింద్రాబాద్, కాచిగూడ మెట్రో స్టేషన్స్ కి కూడా ఈ బెదిరింపు కాల్స్ వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. తీరా దాన్ని వెరిఫై చేస్తే కొంత మతిస్థిమితం లేనటువంటి వ్యక్తులు లేదా వారికి ఏదైనా ఇబ్బంది కలిగి పోలీసులను ఇబ్బందికి గురి చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రజాభవన్ కి కూడా ఫోన్ చేసి నేరుగా బాంబు పెట్టానంటూ ఫోన్ చేసినటువంటి వ్యక్తి సరైనటువంటి వ్యక్తేనా, నిజంగానే బాంబు ఏదైనా అమర్చారా? ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ వ్యక్తులు చాలా మంది ఫిర్యాదు అందజేయడానికి అక్కడికి చేరుకుంటా ఉంటారు. ప్రధాన రహదారి కాబట్టి అక్కడ ఏదైనా అనుకోకుండా పరిణామాలు జరిగితే మాత్రం తీవ్ర మొత్తంలో నష్టపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా పోలీసులు ప్రజాభవన్ లోకి వెళ్లేటువంటి ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే వారు ఎక్కడి నుంచి వస్తా ఉన్నారు, ఏ రకమైనటువంటి ఫిర్యాదు అందజేస్తా ఉన్నారు కూడా ప్రతిదీ కూడా కనుక్కొని ఆ వివరాలు దాంట్లో నోట్ చేసుకొని ఈ ఫిర్యాదుదారులందరూ కూడా ప్రజాభవన్ లోపలికి లైన్ ప్రకారంగా పంపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ మెటల్ డిటెక్టర్స్ కూడా ఉన్నాయి. తర్వాత బాంబు డిటెక్టర్స్ కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడతా ఉన్నారు. ఈ అగంతకుడు ఒక్కసారిగా పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి ప్రజాభవన్ లో బాంబు ఏర్పాటు చేశాము, మరి కాసేపట్లో ప్రజాభవన్ పేలిపోబోతా ఉంది అంటూ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమయ్యి డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బృందాలంతా కూడా అక్కడికి చేరుకొని అనువనువున తనిఖీలు చేపడతా ఉన్నారు. నిజంగానే అతను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ సరైనట్టయితే మాత్రం అక్కడ ఎక్స్ప్లోజివ్స్ ఏవైనా దొరికితే మాత్రం ఏవైనా ఉగ్రవాదుల కుట్రగానే భావించాలి, లేదా టైంపాస్ కోసం మతిస్థిమితం సరిగా లేక ఈ డైల్ 100 కి అనేక సార్లు అనేక కారణాల ద్వారా సిల్లీ రీజన్స్ కి కూడా ఫోన్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఏదేమైనా ఒక వ్యక్తి నుంచి వచ్చినటువంటి కాల్ కాబట్టి మొదట దాన్ని వెరిఫై చేసి తర్వాత తనిఖీలు చేపట్టి అక్కడ ఏది లేదంటూ తేల్చిన తర్వాత అందరూ కూడా కొంత రిలాక్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. రెండోసారి ఆ వ్యక్తికి ఫోన్ చేసి అతను ఏ ప్రాంతంలో ఉంటాడు, ఏ టవర్ ద్వారా అతని నుంచి ఈ కాల్ వచ్చింది అనే దానిపై కూడా వెరిఫై చేసి దాని ద్వారా అతను నిజమైనటువంటి కాలా, ఫేక్ కాలా అనే దానిపై కూడా పోలీసులు ఒక పక్క దాన్ని వెరిఫై అయితే చేస్తా ఉన్నారు. ఇప్పటికే బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ అయితే రంగంలోకి దిగి అన్ని వైపుల నుంచి కూడా తనిఖీలు చేపడతా ఉన్నారు. ఎందుకంటే ఏదైనా ప్రమాదశాత్తు బాంబు పేలితే ఈ బృందాలకు కూడా తీవ్రంగా నష్టపోయేటువంటి అవకాశాలు ఉంది. కాబట్టి అత్యాధునిక టెక్నాలజీ పరికరాలను ఉపయోగించుకొని వారు బాంబు పేలినా డ్యామేజ్ అవ్వకుండా కొన్ని బాంబు డిటెక్టర్ సూట్స్ ని
ఏర్పాటు చేసుకుని ఆ బాంబ్ స్క్వాడ్ అంతా కూడా ఈ తనిఖీలు చేపడతా ఉన్నారు. కొద్ది దూరంలో ఉన్నటువంటి వెంటనే ఈ బాంబ్ స్క్వాడ్ మెషిన్ ద్వారా ఆ ఎక్స్ప్లోజివ్స్ ఐటమ్స్ ని కనుగొనేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ టెక్నాలజీతో కూడినటువంటి ఎక్విప్మెంట్ అంతా దింపి అనువనున ప్రజాభవన్ లో ఉన్నటువంటి ప్రతి ప్లేస్ ని కూడా ఐడెంటిఫై చేసి తనిఖీ చేపడతా ఉన్నారు. పబ్లిక్ రూపంలో వచ్చి ఎవరైనా ఉగ్రవాద సంస్థలతో ఉన్నటువంటి వ్యక్తులు దీంట్లో బాంబు అమర్స్తే ఎక్కువ మొత్తంలో నష్టం జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి ఆలోచనతో ఈ రకంగా వ్యవహరించారనే దానిపై కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఎందుకంటే హైదరాబాద్ పాపులర్ మెజారిటీ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ పబ్లిక్ నిత్యం లక్షలాది మందిగా రోడ్డుపైకి వస్తూ ఉంటారు. అటు ఆంధ్రప్రదేశ్ కి ఇటు తెలంగాణ క్యాపిటల్ సిటీ కాబట్టి ఈ హైదరాబాద్ ని టార్గెట్ గా చేసుకుని అనేక సందర్భాల్లో బాంబ్ బ్లాస్ట్ జరిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. గతంలో గోకుల్ చాట్, అంతకుముందు దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్, ఇతర పార్క్ లో కూడా గతంలో జరిగినటువంటి బ్లాస్ట్ జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసులు అయితే అప్రమత్తంగా అయ్యి ప్రజాభవన్ వైపులో ఉన్నటువంటి అన్ని రహదారులను కూడా తనిఖీ చేసి వాహనాలను కూడా నిలిపివేసి లోపలికి ప్రత్యేక బృందాలు వెళ్లి మాత్రం ఈ తనిఖీలు కొనసాగిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. వైశాలి, ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉంటున్నారు కదా, మరి ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు? ఇప్పటికే ఆ కుటుంబ సభ్యులకు కూడా సమాచారాన్ని షేర్ చేశారు. ఇప్పటికే ప్రజాభవన్ గతంలో సీఎం కేసీఆర్ అధికారికంగా నివాసం ఉన్నటువంటి ప్రాంతం. ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అది కేవలం పబ్లిక్ సమస్యల కోసం ఒక కార్యాలయంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని రోజుల తర్వాత డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి భట్టి విక్రమార్క అధికారిక నివాసం అంటూ కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భట్టి విక్రమార్క తన కుటుంబ సభ్యులతో కలిసి అదే ప్రగతి భవన్ లో ఫిర్యాదు సెంటర్ ఒక పక్కన ఉండగా రెండో పక్కన భట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి అధికారిక నివాసం ఉంది. వారి కుటుంబ సభ్యులు కూడా ఆ విషయాన్ని తెలియజేశారు. ముందుగా భట్టి విక్రమార్క నివాసం ఉంటున్నటువంటి ప్రాంగణంలో అన్ని వైపుల నుంచి కూడా బాంబ్ స్క్వాడ్ ఈ తనిఖీలు చేపట్టింది. అక్కడ ఇప్పటి వరకు అయితే ఎలాంటి ఎక్స్ప్లోజివ్స్ ఐటమ్, అనుమానపు బ్యాగ్స్ అయితే ఎక్కడ కనిపించలేదు. ఆ తర్వాత ప్రజాభవన్ గా నామకరణం చేసి ఈ ప్రజాభవన్ పబ్లిక్ కి అందుబాటులోకి తీసుకొచ్చి ఎప్పటికప్పుడు అక్కడ ఫిర్యాదులు అందజేసేటువంటి కౌంటర్ ప్రాంగణంలో కూడా ఇప్పటికే డాగ్ స్క్వాడ్ కూడా తనిఖీలు చేపడతా ఉన్నారు. వెనక భాగం నుంచి పక్క భాగంలో నుంచి ప్రగతి భవన్ పక్కన ఉన్నటువంటి ప్రైవేట్ బిల్డింగ్స్ నుంచి వెనక భాగంలో ఉన్నటువంటి గెస్ట్ హౌస్ వైపు నుంచి కూడా అన్ని వైపులా కొన్ని బృందాలుగా వీడిపోయి డాగ్ మరియు బాంబ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు చేపడతా ఉన్నారు. అన్ని వైపుల నుంచి తనిఖీలు చేపట్టిన తర్వాత ఒకవేళ ఫేక్ కాల్ అయినట్టయితే మాత్రం ఖచ్చితంగా ఫోన్ చేసి కంట్రోల్ రూమ్ కి బెదిరించినటువంటి వ్యక్తి పైన అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. తరచుగా ఇలాంటి ఫేక్ కాల్స్, రాంగ్ కాల్స్ అన్ని కూడా కొంతమంది హైదరాబాద్ లో మతి స్థిమితం లేనటువంటి వ్యక్తులు కొంత ఈ పరిజ్ఞానం లేక వారికి సెన్స్ లేక ఈ కాల్స్ చేసి పోలీసులని డైవర్ట్ చేస్తూ ఉంటుంటారు. అట్లాంటిది ఏమైనా జరిగి ఈ టెన్షన్ క్రియేట్ అయిందనే దానిపై కూడా పోలీసులు వెరిఫై చేస్తా ఉన్నారు. ప్రజాభవన్ లో నిన్న నుంచి ఇప్పటి వరకు అజ్ఞాతంలో ఎవరైతే అగంతకులు లోపలికి వెళ్లి బ్యాగ్ తో వెళ్లి ఖాళీ చేతులతో వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారనే దానిపై కూడా ఐడెంటిఫికేషన్ జరుగుతా ఉంది. సీసీటీవీ ఫుటేజ్లన్నీ కూడా పరిశీలిస్తా ఉన్నారు. బాంబ్ స్క్వాడ్ బృందాలు కూడా ప్రగతి భవన్ చుట్టుముట్టు ఉన్నటువంటి అన్ని రోడ్ల వైపు కూడా ఈ తనిఖీలు చేపడతా ఉన్నారు. ఇప్పటి వరకు అయితే పోలీసులకు ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు గాని, వస్తువులు గాని, బ్యాగ్ గాని లభించలేదు. తనిఖీలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. తనిఖీలు పూర్తయిన తర్వాత అగంతుడు ఫోన్ చేసినటువంటి విధంగానే ఏమైనా పేలుడు పదార్థాలు దొరికితే మాత్రం పెద్ద మొత్తంలో ప్రజాభవన్ ని పేల్చేసేటువంటి కుట్ర జరిగిందని అనుకోవాలి. లేదు అంటే మాత్రం ఇది రాంగ్ కాల్ కిందికి తీసుకుని ఆ వ్యక్తి ఎక్కడి నుంచి ఫోన్ చేశాడనే దానిపై మాత్రం అతని పైన కేసు పెట్టి అతన్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. వైశాలి, రైట్, థ్యాంక్ యూ రవితేజ.